దేవునికి మహిమ కలుగునుగాక. నిజమేనండి. ఏంటంటే 10 మందిలో 5 నిద్రపోయారట. అక్కడ వాక్యం అలా రాయబడ్డది. 5 నిద్రపోయారు. శరీరానుసారంగా లోకాన్ని వెతుక్కున్నారు. సమయం వచ్చింది. ఆ బుద్ధి కలిగిన కన్యకలేమో మొగమాట పడలేదు. మా నూనె మీకు మాకు చాలదు అని చెప్పారు. ఏంటండి, తర్వాత మిమ్మల్ని మీరెవరో నాకు తెలియదు అన్నారు. కాబట్టి మెలకుతో ఉండమని యేసుప్రభు చెప్పారు. పేతురు చెప్తున్నారు, పౌలు చెప్తున్నాడు. ఇలాగా చాలామంది దైవజనులు బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోండి అని. ఇదే మనకు ఆస్తి, మనల్ని కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, భయపడకుడి. ఎవరు భయపడ్డారు? మొట్టమొదట ఆదాము అవ్వ భయపడ్డారు. పాపం చేసినప్పుడు భయమే వస్తుంది జీవితాల్లో. పాపం ఏ వ్యక్తిలో ఉంటుందో వాళ్ళకి భయం ఉంటుంది. ఎందుకు? దేవుని నుంచి సహాయం రాదు, మనుషుల నుంచి రాదు, ఎటు నుంచి కూడా వాళ్ళకి సహాయం రాదు. అందుకు వాళ్ళకి ఏముంటుంది? వారి జీవితాల్లో భయము ఉంటుంది. భయం లేని వాళ్ళు ఎవరండి? దేవుని వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతారు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానము తెప్పించదును, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించదును. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బెగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించు. నేనే వారిని కలుగజేసేదని, వారిని పుట్టించిన వాడను నేనే. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదులైన వారిని తీసుకుని రండి. సర్వజనులారా గుంపు కూడు రండి. జనములు కూర్చబడవలను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లును మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయపడకుడి. ఇక్కడ ఏమని చెప్తున్నారు? భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నాను. ఇక్కడ మంచి మాటలు రాసి ఉన్నాయి. నేనే దేవుడిని, నాకు ముందు కానీ వెనక కానీ ఎవ్వరూ లేరు. ఏంటంటే ఏదైనా జరిగిందంటే అది నా వల్లనే జరుగుతుంది. కాబట్టి మీరు భయపడకుడి. చాలామంది భయపడలేదు, వారు ప్రాణాలు అక్కడ పెట్టారు కానీ భయపడలేదు, వాళ్ళు చచ్చిపోలేదు కూడా. ఆఖరికి రాజ్యంలో అధికారులుగా వాళ్ళని దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామందికి భయం, ఏంటంటే ఇది ఎలా జరుగుతుందని. అటువైపు చూడడం నేర్చుకోవాలి. అటువైపు అంటే గోడకాసు కాదు, దేవుని వైపు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం జరుగుతుందో విశ్వాసం ఉంచిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత అటువైపు చూడడం నేర్చుకోవాలి. అలాగ బైబిల్లో ఉన్న వాళ్ళు చాలామంది నేర్చుకున్నారు. మనం చూస్తున్నాము, కన్యక అయినటువంటి ఎస్తేరు, ఆవిడ గూట్లోనే ఉంది. బయటికి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, సువార్త చెప్పడానికి ఎక్కడికి వెళ్ళలేదు. గూటిలో పడి ఉంది, ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఏం చేసింది? సింహాసనం ఎక్కించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సింహాసనం ఎక్కించింది. అనుకోలేదు తాను, నేను ప్రార్థన అయితే చేస్తున్నాను కానీ నేను సింహాసనం ఎక్కుతానని అనుకోలేదు ఆవిడ. కానీ ఆ ప్రార్థన దేవుడు చూశాడు. ఆ యొక్క నిర్దోషమైనటువంటి ప్రార్థనది. ఆ ప్రార్థనలో నిష్కల్మషం, ఆ విశ్వాసంలో నిష్కల్మషమైన విశ్వాసం, ఈ రెండు కలిపి దేవుడు తన రాణిగా చేసాయి. దేవునికి మహిమ కలుగును గాక.
మరి నిజంగా చెప్పాలంటే పట్టబడినప్పుడు ఈ మధ్యలో ఎవరు ఏం చేస్తారో, అవతలలో ఏం చేస్తారో, ఆడపిల్ల ఇంట్లోంచి బయటికి వెళ్తే తల్లిదండ్రులకు భయం. ఎందుకండి లోకం మంచిది కాదు, మనం మంచోళమైనా లోకం మంచిది కాదు. అలాంటి భయాలు ఉంటాయి. కానీ అక్కడ ఏమైంది, బయటికే రాలేదు ఎస్తేరు. అయితే వాళ్ళు ఏం చేశారు, లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి ఈ అమ్మాయిని దాచేస్తాడు కూడా. కానీ అయినప్పటికీ వాళ్ళు చూసి పట్టుకొని తీసుకొని వెళ్తారు. దేవుని కార్యాలు, ఇరుకులో విశాలత. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు, మాట్లాడతారు. ఏంటంటే అలా చెయ్యకూడదు. నీ విశ్వాసం ఎలాగుండాలా, నా దేవుడు చేస్తాడన్న విశ్వాసం. అంతేగాని విశ్వాసం ఉంచడం, మధ్యలో జరుగుతుందా ఇది జరుగుతుందా ఇన్ని తీసుకెళ్ళి ఆ విశ్వాసం మీద పోగేస్తారు. అవిశ్వాసాన్ని పోగేస్తారు. తర్వాత మాటలు వేస్తారు, దేవుడు చేస్తాడా అంటారు. ఇలాంటివన్నీ ఆయన తీసుకెళ్ళి ఆ విశ్వాసంలో పెడతారు. అది నిష్కల్మషమైన విశ్వాసం కాదు. అది నిష్కల్మషమైన విశ్వాసము ఎస్తేరుది. లోపల దాగున్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాగానే ఏం మొదలుపెట్టింది, తన ప్రజల కొరకు ప్రార్థన మొదలుపెట్టింది. ధైర్యంగా ప్రార్థన చేసి నేను చనిపోయినా పర్వాలేదు, రాజు దగ్గరికి వెళ్తానని నిర్ణయం చేసుకుంది. ఏమి నేర్చుకుంది ఇంట్లో ఏమి నేర్చుకుంది, ప్రార్థన నేర్చుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. తెలుసుకోవాలి. యథార్థంగా బ్రతకాలి, ఇష్టానుసారంగా కాదండి. ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళకి కాదు, యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలి. కన్యకలైనటువంటి వ్యక్తులు ఏం చేశారు, వాళ్ళకి 5గురికి కూడానట, ఒక ఆయన రాస్తున్నాడు, శీలం కూడా లేదట వాళ్ళకి. అక్కడ రాస్తున్నాడు అతను, ప్రేమ అయితే ఉంది. ఈ బుద్ధి కలిగిన కన్యకలు ప్రేమిస్తున్నారు వాళ్ళని ప్రేమిస్తున్నారు. కానీ ఏంటండి, వారిలో ఉన్నటువంటిది నూనెని మాత్రం మొగమాటం లేకుండా నేను ఇవ్వను అని చెప్పారు. మేము ఇవ్వము, అమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు. ఈలోగా ఏమైంది, పెండ్లి కుమారు రావడం, వాళ్ళ లోపలికి వెళ్ళిపోవడం, తలుపు వేసేయడం. తర్వాత మీరెవరో నాకు తెలీదు. భయపడాలి దేవుని మాటకి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడ భయపడకుడి. ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది. 13వ వచనం చదువునైనా. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగల వాడెవడనూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను. నేను కార్యం చేస్తే ఎవరి భూప్రపంచంలో త్రిప్పేస్తారు, ఎవరు తిప్పగలడానికి హక్కు ఉంది, ఎవరికి ఉంది హక్కు, ఎవరు తిప్పగలడో. అలాగే బ్రతికినటువంటి వ్యక్తి చూస్తున్నాం. పెద్దల్ని అనేక మంది అలా జీవించారు. ఎస్తేరు జీవితంలో అదే జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె అనుకోలేదు నేను రాణిని అయిపోతానని. ఆమె అనుకోలేదు. లేకపోతే ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి ఆ రాజుకు నేను భార్యని అయిపోవాలని ప్రార్థన కూడా చేసిందో లేదో తెలియదు. కానీ దేవుడు ఆమెను చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూశాడు. తన పినతండ్రి ఏమైతే చెప్పాడో, మొర్దెకై ఏమైతే చెప్పారో ఆ మాటలే విన్నది, కానీ వేరే మాట వినలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వినలేదు. గూట్లో ఉండి దివారాత్రులు కూడా గొవ్వ కన్నులు చేసుకుంది. దేవుడు సింహాసనం ఎక్కించాడు. అది నేర్చుకోవాలి మనం. స్త్రీలైనా పురుషులైనా అది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు దేవుని ఆజ్ఞలు ఆలకించడం నేర్చుకోవాలా. ఈరోజు ఎంతమందో బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళిపోయారు చూడండి, ఎంత మంచోలో. ఈ ఒక్కరోజు సెలవు దొరికింది కదా అని చర్చికి వెళ్ళరు, భయంకరులు. దేవునికి మహిమ కలుగునుగాక. టైంకి రారు, భయంకరులు. ఆదికాండం చూసుకుందాము, 39వ అధ్యాయం 7, 8, 9 వచనం. అటు తరువాత అతని యజమానుని భార్య యేసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు.
ఈ ఇంటిలో నాకంటే పైవాడును ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేనికి ఒప్పుకోలేదు? తన పరిస్థితి ఏంటి? యోసేపు పరిస్థితి ఏంటి? ఇంట్లో చూస్తే అన్నదమ్ములకి ఇష్టం లేదు. తండ్రి మాత్రం ఏడుస్తున్నాడు, రాత్రుల్లో పగలు నా కొడుకు ఏమైపోయాడని. ఏంటంటే అన్నదమ్ములకి ఇష్టం లేక ఏం చేశారు? ఇష్మాయేలీలకి అమ్మేసుకున్నారు. ఆ పరాయి దేశంలో ఏమీ లేనటువంటి వ్యక్తి ఈమెతో నేను ఉంటే నా జీవితం సెటిల్ అయిపోద్దా, అతను చంపివచ్చు అని అనుకోవచ్చు కదా, చెప్తున్నాను మాటకి. కానీ అలాగ చేయలేదు. ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే దేవునికి భయపడ్డాడో ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు అతనికి తోడై ఉన్నాడు. నిజంగా అటువంటి పనులు చేస్తే తోడై ఉంటాడా? అటువంటి పనులు చేస్తే తోడై ఉంటాడా? తప్పించుకున్నాడు. ఇంకా చూస్తే ముందుకెళ్తే తప్పించుకున్నాడు అతను ఆమె నుంచి. పాపానికి ఒప్పుకోకూడదు, ఏ ప్రాణం పోయినా సరే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాపం ఏం చేస్తుంది? మనిషి జీవితాన్ని బంధిస్తుంది పాపం. అలాగే పరిశుద్ధంగా ఉన్న బంధించింది. తను జైల్లో పెట్టారు. ఏం చేసింది? ఆఖరికి రాజుతో అతనితో చెప్పింది. అతను కోపం వచ్చింది, జైల్లో పెట్టించాడు. జైల్లో కూడా అతనికి తోడై ఉన్నాడు. చూడండి 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. ఇంకా చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించును. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడైండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్దోషులుగా నిరపరాధులుగా బ్రతికితే దేవుడు అడవిలో ఉన్న తోడై ఉంటాడు. ఏంటండి? అరణ్యంలో ఉన్న, సముద్రం మధ్యలో ఉన్న తోడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తోడై ఉంటాడని నమ్మడం నేర్చుకోవాలి. దేవుడికే మొదటి స్థానం ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడు మనం బ్రతుకుతాం. కానీ ఆ రాజులు ఉన్నారండి, అవతలు అంత బలవంతులు, యువతలు ఎంత బలవంతులు. వాళ్ళు వస్తే నన్ను ఏం చేసేస్తారో, వీళ్ళు వస్తే నన్ను ఏం చేసేస్తారో, వీళ్ళు వస్తే నన్ను ఏం చేస్తారో. భయపడ్డా యోసేపు? నిజంగా ఆవిడ ఏం చేసింది? ఆవిడ చెప్పింది, తన భర్తతో చెప్పింది. జైల్లో పెట్టారు. రాజు తలంచుకుంటే దెబ్బలకు కొద్దువా? అయితే యోసేపు రాజులకి మనుషులకి భయపడేవాడు కాదు, దేవుడికి భయపడేవాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆవిడతో? నేను నా దేవునికి భయపడేవాడును. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడున్నా సరే, అరణ్యంలో ఉండండి, లేకపోతే అగాధమైన లోయలో ఉండండి, భయంకరమైన జబ్బులే నీకు రానివ్వండి, భయంకరమైన మరణకరమైన ప్రాణం పోతుంది అనుకునివ్వండి, మీ దేవుడిని వదలకుండా ఉంటే అలాగే లేపుతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోసేపు దేవుని వైపు చూసిన వ్యక్తి. రాజరకాలు, రాజు కొరకు, డబ్బు కొరకు అవన్నీ చూడలేదు. అతను చూడలేదు కాబట్టి ఏం చేశాడు? రాజుగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు, ఆ అవమానాల్లో దేవుని గణపరచడం నేర్చుకున్నాడు. దేవునికి మహిమ తీసుకొచ్చాడు కాబట్టి యోసేపు 3వ రాజుగా అక్కడ ఐగుప్తులోని ఏలుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు దేవుడు తోడై ఉంటే ఒక మంచి సూచన. నువ్వు వెళ్తే ఆ ఇల్లు బాగుపడుతుంది. నువ్వు వెళ్తే, నువ్వు ఆ అడుగు పెడితే అక్కడికి వెళ్తే ఆ స్థలం బాగుపడుతుంది. ఏంటండి? అలాగా ఆ ఆశీర్వాదాలు మనం కోరుకోవాలి. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా వల్ల ఇతరులకు కీడు జరగకూడదు, నా వల్ల ఇతరులకు మేలే జరగాలని మనం ఎప్పుడైతే అనుకొని మన ప్రార్థనా జీవితాన్ని బైబిల్ వాక్యానికి సంబంధించి మనం ఎప్పుడైతే జీవిస్తామో నిన్నెవ్వరు హెచ్చించక్కర్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు హెచ్చించాలా? మా అన్నయ్య, మా అమ్మ, మా నాన్న, మా అన్నదమ్ముల, లేకపోతే నా కొడుకులు కోడళ్ళ, నా కూతుళ్ళు అల్లుళ్ళ, ఎవరు నన్ను హెచ్చిస్తారు? దేవునికి మహిమ కలుగునుగా. నేను కాదు చెప్పడం, మీరు కూడా అలాగే అనుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుడు ఏదైనా చేస్తాడు కానీ మనుషులు ఏమీ చేయలేరు. ఒకవేళ ఏదైనా చేస్తారంటే నీ కీడే చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోసేపు చూస్తున్నాము, చెరసాల్లో ఉన్నాడు. భయంకరమైన చెరసాల అనుభవం ఉంది. కానీ అక్కడ కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఐగుప్తు రాజు చూస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు
వాళ్ళిద్దరూ కూడా మర్చిపోయారు. కానీ సమయం వచ్చింది, తగిన సమయం వచ్చింది. ఆ కళ గురించి జ్ఞాపకం పానదాయకుడికి దేవుడు జ్ఞాపకం చేశాడు. అప్పుడు చెరసాలలో నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడని అప్పుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సమయం కోసం ఎదురు చూడాలి, కానీ సమయం అయిపోతుంది, సమయం అయిపోతుంది. ఇంకెప్పుడు సనగడం అంటారు దాన్ని, సనగడం అంటారు దాన్ని. సమయం అయిపోని, నువ్వు వృద్ధురాలు అయిపో, మీరు వృద్ధులు అయిపోండి, పర్వాలేదు. ఇలాగ అయిపోయినటువంటి ఎవరు అబ్రహాం భార్య అని ఏమైపోయింది చూడండి. నా శరీరం ఎలాగుందో చూస్తుండ్రా ఎలాగుందో, ఇది ఏలబడుతుంది కదా. నాకంటా వృద్ధురాలు అయిపోయింది. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి అడవిలోకి వెళ్ళి వస్తున్నాను నేనైతే, ఏంటండి చక్కగా వెళ్ళి వస్తున్నాను, చక్కగా వస్తున్నాను, తిరుగుతున్నాను. భయం లేదు, ప్రయాణం అంటే అసలు భయం లేదు నాకు. దేనికి భయపడడం లేదు నేను. నాతో ఉన్నవాడు దేవుడు. నేనేం ప్రార్థన చేస్తాను, మాలో ఉండండి, మాతో ఉండండి అంటాను. మాలో ఉండండి, మాతో ఉండండి. ఆయనే ఉంటే ఇంకేం జరుగుతుంది? ఆయనే ఉంటే ఏం జరుగుతుంది? ఇలాగ తీసుకెళ్తాడు, అలా తీసుకొస్తాడు, అది కూడా చూపిస్తాడు ఆయన. ఈ మధ్యలో ఏమైనా జరుగుతుందని భయపడితే వెంటనే కళ్ళకు చూపిస్తాడు. కారు ఆయన చేతిలో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది. ఎంత గొప్ప దేవుడు. మీరు చూస్తున్నారు, 2 సంవత్సరాల్లో ఏ ప్రమాదం జరగలేదు. మొన్న ఆ మీటింగ్కి వెళ్ళాం. ఏంటంటే ఆడపిల్లలు ఉన్నారు అక్కడ అడవిలో మధ్యలో. నేను అక్కడ తెలిసి భయపడి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు ఆ పాస్టర్ గారితో చెప్తే అక్కడ ఆయన 7 ఆటోలు పంపించాడు. కొంచెం లేట్ అయింది, కానీ పని జరిగిందా లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మా రాణికి ఒక మాట, మంచి మాట ఇప్పటికీ మర్చిపోలేను. నా శక్తిని ఆధారం చేసుకో, లోకంలో ఉన్న జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దేవుడు మాట్లాడినప్పుడు కన్నీరు కార్చి అక్కడ కూడా చర్చిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసింది. ప్రభా నీ శక్తినే కోరుకుంటున్నామని. ఏది జరగలేదు చాలా టైంకి. మేము భయపడ్డాం. అది పంటలు కోసుకునే సమయం, వర్షాలు వచ్చాయి, తర్వాత అయిపోయి ఇప్పుడు ఎండ కాసింది, వాళ్ళు కోసుకున్న సమయం. ప్రభా వాళ్ళు ఆఫీస్ రావాలని చెప్పి ప్రార్థన చేశాం. దేవుడు చక్కగా తన మహిమ కార్యాన్ని దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు చేయలేనిది ఏదీ లేదండి. నువ్వు సరిగ్గా ఉన్నావా? నీ యొక్క మనసు మీద చేయి పెట్టుకో, ఒకసారి ఇక్కడ పెట్టుకో చెయ్యా. నేను సరిగ్గా ఉన్నానని చెప్పు. చెప్పలేరు మీరు. ఎందుకు చెప్పలేరు? ఎందుకు? దేవునితో సంబంధం లేదు. యేసుప్రభు అందరిని పిలిచారండి. అందరిని పిలిస్తే అందరూ వచ్చారు భోజనానికి. ఒకడు మాత్రం బట్టలు లేకుండా వచ్చాడు పరలోకంలో ఆయన భోజనానికి. బట్టలు లేక వస్తే, స్నేహితుడా ఏవి నీ బట్టలేవి? బట్టలు లేకుండా ఇక్కడ కూర్చున్నామంటే మాట్లాడలేదు. అప్పుడు ఏం చేశాడు? ఎంత చెప్పినా మాట్లాడటం లేదు. వీడిని కాలు చేతులు కట్టి అగ్నిలో వేసేయండి అని చెప్పారు యేసుప్రభు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షణ అనేది ఉండాలి ప్రతి మనిషికి. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షణ, నేను రక్షణలో ఉన్నానా? దేవునితో సహవాసం ఉందా? అయితే నా బిడ్డలో, నా కుటుంబం బాగుంటుంది. చెప్పగలుగుతావు. లేకపోతే నీకు బాగోదు, నీ పరిస్థితులు బాగోవు. ఏంటంటే అలాగని శోధనలు రావని నేను చెప్పను, చాలా వస్తాయి, వాళ్ళకే వస్తాయి. ఏసేపుకు రాలేదా? వచ్చింది. అయితే నిలబడ్డాడు, రాజు అయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చీటికి మాటికి విరిగిపోతారు. చీటికి మాటికి విరిగిపోతారు, సనుగుతారు. కాబట్టి వారి జీవితాల్లో దేవుని కార్యాలు చూడలేరు. దేవునికి ఇష్టకరంగా బ్రతకరు. దేవునికి ఇష్టకరంగా బ్రతకడం నేర్చుకోవాలి. మారు మనసు అంటే ఏంటో తెలుసుకోవాలా? తెలియకపోతే ప్రభా నాకు నేర్పించు, నాకు చెప్పు అంటే ఏం చేస్తాడైనా? మనకు తెలుసు కదా, ఇటలీ ప్రదేశంలో ఎవరున్నారు? శతాధిపతి. అక్కడికి మనుషులను పంపించాడు. ఆశపడ్డాడు కాబట్టి పేతురును పంపించి రక్షణ సువార్త అతనికి వెళ్ళింది. నిజంగా మంచివాడే, ధర్మకార్యాలు చేస్తున్నాడు, ఏంటండి దేవుని మార్గంలో ఉంటున్నాడు, కానీ ఏమి లేదు, రక్షణ కొరకు తెలియదు. అది ఎలాగా అని చెప్పి ఎప్పుడైతే మరి పేతురు వచ్చి చెప్పాడు, మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, అన్యులు సహితం పరిశుద్ధాత్మతో నింపబడ్డారని అక్కడ రాయబడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి, మనుషుల వైపు చూడకూడదు. ఎటు డబ్బు ఉంటే, ఎటు మందు ఉంటే అటే తిరుగుతారు మనుషులు. ఏటండి మంది ఎట్టున్నారో, డబ్బులు ఎటున్నాయో, ఏటండి రాజకీయాలు ఎటున్నాయో అటువైపు తిరుగుతారు. కొంతమంది భయపడి మాకు భయపడతారని రాజకీయ నాయకులు ఫోటోలు కూడా వేసుకుంటారు. ఎందుకు? వీళ్ళు ఉన్నారు, జాగ్రత్త, నీ పని చెప్తాను, వీళ్ళందరూ నా జట్టు, నీ పని చెప్తాను. నా మీదకి వస్తే నన్ను భయపెట్టారు. ఏమన్నారు? నువ్వు చచ్చిపోతావు 3 రోజులని ఈ చూపులో పెట్టారు. 3 రోజులు చచ్చిపోతావు అన్నారు. ఇప్పుడు మూడేమి సంవత్సరం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ ఇంకోటి ఏమి పెట్టారు? సంవత్సరం చచ్చిపోద్ది ఆవిడే, సంవత్సరం చచ్చిపోద్ది, ఆస్తి మాది అయిపోద్దని ఇంకోటి పెట్టారు. నేను చావునండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా పని ఉందని నేను అడిగాను దేవుడిని. నీ పని ఇంకా ఉందన్నారు. ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పారు ఇంకా ఉందని. ఏంటండి? కాబట్టి మనుషుల మాటలకు భయపడకూడదు, మనుషులు చేసే పనులకు భయపడదు. నువ్వెంత ఒక దేవుని సేవకుల ముందు ఎంత నువ్వు, ఆఫ్టర్ ఆల్ నేను అలాగే చెప్తాను, నిల్చున్నారండి. వాళ్ళైతే అలాగ అనుకోరు, దేవుని సేవకులు అయితే అలాగ అనుకోరు, ఆఫ్టర్ ఆల్ అని అనరు కూడా. కానీ నేను ఎందుకు చెప్తున్నానండి? దేవుని బట్టి చెప్పగలుగుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని భయంకరమైన మరణకరమైన నా జీవితం మీదకి వచ్చి నిలబడ్డాను, దేవుని వైపు చూశాను, దాని అంతం కూడా చూస్తున్నాను. ఏదో ఒక రోజు దీని అంతం కూడా నేను చూస్తాను. అంతా కూడా ఏమీ లేనట్టే ఉంది, కానీ ఒకరోజు వస్తుంది, అంతా ఉంటుంది నా దగ్గర. దేవునికి మహిమ కలుగునుగాక. 25 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను చనిపోయిన వాళ్ళు లేగాలని. చాలామంది లేచారు, కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చనిపోతారని చెప్పేశారని చెప్తున్నారు అవతలలో. బ్రతుకుతారని చెప్పిన వాళ్ళు బ్రతికారు. ఒకరు కాదండి, చాలామంది బ్రతికారు. అది కళ్ళతో మనుషులు చూసేలాగా జరగాలంటే ఈ కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నారండి యోహాను సువార్తలో, నా తండ్రి ఎలాగ లేపాడు నేను కూడా అలాగే లేపుతాను. యెషయా గ్రంథంలో చెప్తున్నారండి 26లో, నా వారసములు బ్రతుకుతాయి. పునాదులు భూమిలోంచి పెట్టబడినటువంటి శవాలు మరలా లెగుస్తాయి. దుమ్ములతో దేవుడు మాట్లాడిన దేవుడు నాకున్నాడు. ఒకవేళ అలాగుంటే మీతో కూడా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలను దేవుడు బాగు చేసి లేపి నిలబెట్టాడు. దేవుడు మనుషులకైతే ఒకలా కనపరచవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడని భయం అనేది ఉండాలి. ఈ తప్పుడు పని చేస్తే ఇది నా దేవుడికి నచ్చదు కాబట్టి నేను చెయ్యకూడదు అని భయం అనేది ఉంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డవే. భయం లేదనుకోండి, మీరు దేవుని బిడ్డలు కారు. కాబట్టి విషయాలు గమనించుకోండి. ఎలాగున్నారో ఆది కాండంలో యేసేపు భయపడలేదండి, ఆవిడకు భయపడలేదు. ఆవిడ ఎలాగా చెప్తుంది తన భర్తతో నన్ను ఏమైనా చేసేస్తాడు అని భయం ఒకవేళ మానవుల రీతిగా అనుకోవచ్చు, కానీ నేను దేవుడికి భయపడినవాడిని అని చెప్తున్నాడు ఆవిడతో. నేను దేవుడికి భయపడేవాడిని. అది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు గ్రంథం చూసుకుందామండి, 3వ అధ్యాయం. అక్కడ వాళ్ళు కూడా భయపడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు. బాకాను పిల్లంగ్రోవి పెద్ద వీణను వీణెను సింఫోనియను విపంచికను సకల విధములకు వాద్యములు ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? శద్రకు మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయనను రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత భయం ఉండాలండి. ఎక్కడి నుంచి వచ్చారు? యెరూషలేములో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు. దేని బట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నారు? అంతమంది ప్రజలు ఉన్నారు, రాజు ఉన్నాడు. ఒకవేళ పక్కన ఉన్నవాడు పొడిసేయండి, మీరు పొడిసేయండి అంటే దానియేలు పొడిచేస్తారు. వాళ్ళు
కానీ దేవుడు మహింపరచబడాలని వారి జీవితాలు సమర్పించుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఈరోజు బ్రతుకున్నానంటే ఏంటంటే ఈ బబులోను దేశం నేను వచ్చానంటే ఎక్కడ నా దేవుడు మహింపరచబడాలని వారి జీవితాలు చక్కగా కాపాడుకున్నారు. వారు చక్కగా కాపాడుకున్నారు. పరాయి దేశంలో కాపాడుకొని దేవుడికి మహిమ వచ్చేలాగా మాట్లాడుతున్నారు. రాజుతో మాట్లాడు, నీకు చెప్పవలసిన పని లేదు. ఏంటి, మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నీవు పెట్టిన బొమ్మకు మాత్రం మేము నమస్కరించము. ఏం చేస్తావు అది చేసుకో అని చెప్పారు. వాళ్ళు చనిపోయారు, అవతల బలిష్ఠులు పిలిచాడట. అక్కడ తర్వాత చెప్తున్నారు, బలమైన వ్యక్తులు పిలిచి 7 ఇంతలు చేయండి గుండం అని. వారి విశ్వాసము దేవుడు మమ్మల్ని రక్షిస్తాడన్నటువంటి విశ్వాసం, వారి క్రియలు అన్నీ కలిపి అక్కడ దేవుని కార్యాన్ని చూపించి దేవుడు అక్కడ మహిమ వచ్చింది. కాబట్టి ఈరోజు ఇది చదువుకొని మనం కూడా శ్రమల్లో నిలబడగలగడానికి ఆధారం దొరికింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, పరిస్థితులకి, రాజులకి, అధికారులకి, ఆ మనుషులకి, ఈ మనుషులకి, తండ్రికి, తల్లికి ఏంటండి అవతలకి యువతలకి భయపడడం మానేసుకోవాలి. భయపడకుడి, నేనే మీకు దేవుడిని అని చెప్తున్నా. దేవుడు మాట వినడం నేర్చుకోవాలి. శిష్యులతో చెప్తున్నాడు ఆయన, భయపడకుడి. సముద్రం మీద నడిచి వచ్చాడు వాళ్ళ కోసం. భయపడకుడిని వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఉండి, వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ ఒడ్డుకి తీసుకొచ్చి ఆయన మరలా కనబడకుండా వెళ్ళిపోయినట్లుగా మనం ఇన్ని బైబిల్లో చూస్తున్నాం. బైబిల్ నమ్మిన నీవు ఏమి నమ్ముతున్నావు? ఏది నమ్ముతున్నావు? చూసారండి, ప్రార్థనే చేయరు కొంతమంది. తిండి పోతులు అంటారు. నేను పోయిన వారం చెప్పాను కదా, ప్రార్థనే ఉండదు. దేవుని కార్యాలు ఎలా చేస్తారు? నిర్దోషులుగా, యథార్థవంతులుగా దేవుని మాట వినేవారుగా ఉండాలి. ఎప్పుడైతే విని ఇటువంటి పాపానికి ఒప్పుకోకుండా పవిత్రమైనటువంటి జీవితం జీవించడానికి దేవుని కొరకు ఎప్పుడైతే మీరు చెప్తారో, దేవునికి మహిమ వచ్చేలా జీవిస్తారో, మీ జీవితాల్లో అద్భుతాలు చూస్తారు. లేకపోతే మీరు చూడలేరు. మీరు అనుకుంటారు పర్వాలేదులే, చక్కగా అన్నీ వేసుకొని చాలా బాగున్నాను నేను అనుకుంటారు. ఆ స్త్రీలోని పురుషులను అనుకుంటారు. మీరు పై రూపాన్ని చూడకూడదు, ఆంతర్యాన్ని చూసే దేవుణ్ణి మనం చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జీవితంలో భయం అనేది ముందు తీసుకోవాలా. ఆదాములో సాతానుడు ముందు పడేశాడు, అవ్వలో పడేశాడు. అది అలాగా కొనసాగుతూనే ఉంది. భయం, రోగం వస్తే భయం, తుమ్మితే భయం, దగ్గితే భయం. ఏంటండి, దేని భయం వేస్తుందంట. ఇది ఎలా జరుగుతుందో, జరగకపోతే మానేని. నేను అలాగే అంటాను, జరగకపోతే మానేని. నువ్వు ఎలాగున్నావు? తిన్నగా ఉన్నావా? తిన్నగా ఉన్నావా నువ్వు? ఇది ఎలా జరుగుతుంది? నువ్వు చేయగలవా? ఇది పట్టుకొని ఒకరు ఎత్తగలరా? నేను ఎత్తేస్తాను, ఇది ఎత్తలేవు. ఇది ఎలా జరుగుతుంది? జరిగించేవాడు పైన ఉన్నాడు, ఆయన చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మానియాల మాటలు, అపవిత్రమైన మాటలు, అవిశ్వాసమైన మాటలు ఏంటంటే మానేసుకోవాలి. ఎప్పుడు నువ్వు మానేసుకుంటావు అప్పుడే బాగుపడతావు. అంతవరకు నీ పనులు జరగవు. ఎందుకంటే వాక్యం, లేఖనం జరుగుతుంది. జీవించడం నేర్చుకోవాలి. అదే జీవించడం అంటారు. చూసారు, ఇందాక క్యాన్సర్ పోయింది, ఏముంది ఆయనలో ఏముందండి? జీవం ఉంది. వృద్ధాప్యంలో ఉన్న ఆవిడికి పోయి మళ్ళీ మాంసం వచ్చేసింది. రండి, నేను చూపిస్తున్న దెబ్బలన్నీ, రక్తం వచ్చింది ఇందులో పడి. ఒక్క మచ్చలేదు నాకు. ఇక్కడ మచ్చ ఏమైనా ఉందండి? 3 రోజులు బ్లడ్ కారింది ఇందులో పడి. 3 రోజులు. దేవుడు కొన్ని సాక్ష్యానికి ఉంచుతాడు, కొన్ని తీసేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సాతాను వల్ల వచ్చిన దెబ్బలన్నీ తీసేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం జరుగుతుందో దేవుని వైపు చూడడమే నేర్చుకోవాలి. కానీ అమ్మ వైపు, నాన్న వైపు, అక్క వైపు, తల్లి వైపు, పిల్ల వైపు వీళ్ళు అలా ఏమీ చేయలేరు. నీవే కానీ సరిగ్గా ఉంటే నీ కోసం ఏదైనా చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా నీ కొరకు చేస్తాడు. ఎస్తేరు చక్కగా నిలబడ్డది. దేవుని చూసింది కాబట్టి ఆ యొక్క అహస్వరోసుకి 27-24 సంస్థానాలు, రాజ్యాలు, అధిపతికి భార్య అయ్యింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాణాలు అక్కడ పెట్టింది. రాజు తలంచుకున్నాడంటే ప్రాణం పోతుంది. ఆ దండమే కానీ చాపకపోతే ఎస్తేరు వెళ్ళి ఎక్కడ కూర్చోవాలి? కూర్చోదు, ఇంకా చావడమే.
దేవుడు మనుషుల మీద దయ పుట్టిస్తాడండి. చూసారా, రాజుకు పుట్టింది, అక్కడ ఉన్న వాళ్ళకు పుట్టింది, ఏంటంటే అందరికీ పుట్టించాడు ఎస్తేరు మీద దయ. ఇది మన జీవితంలో జరగాలి. వాళ్ళు నన్ను గనపరిస్తేటి, వీళ్ళు నన్ను గనపరచపోతేటి, వాళ్ళు గనపరచపోతేటి, వెనకాతలు ఉన్న వాళ్ళు, ముందున్న వాళ్ళు, వీళ్ళందరూ మనకెందుకు? అలాగ అనుకున్నాం ఎప్పుడో భయంకరమైనటువంటి స్థితులు అవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దానియేలు చెప్తున్నాడు, రాజా నీకు భయపడవలసిన పని లేదు. ఏంటి, మాకు మా దేవుడు చంపేసినా పర్వాలేదు, ఈ అగ్నిగుండం నుంచి తప్పిస్తాడు, మాకేమైనా పర్వాలేదని అక్కడ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చెప్తున్నారు. అది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి. రోగం వస్తే నేర్చుకోవాలి. ఏంటండి, మన పరిస్థితులు బాగలేకపోతే నేర్చుకోవాలి, ఉద్యోగాలు లేకపోతే నేర్చుకోవాలి, అది లేదంటే నేర్చుకోవాలి, ఇది లేదంటే నేర్చుకోవాలి. ఇందులో ఏదో దేవుడు దాశించాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నిష్కపటమైన ప్రార్థన. అందులోనే ఏముంది? వచ్చేసింది అవిశ్వాసం, నిరాశ. ఇవి ఏం చేస్తున్నాయి? ప్రార్థన చేస్తుంటే ఏమొస్తున్నాయి? ఇవి వస్తున్నాయి. ఇది దెయ్యం అని తెలుసు. నిరాశ అని దెయ్యం, అవిశ్వాసం అని దెయ్యం. ఇవి వస్తున్నాయంటే ఏమొస్తుంది నీ ప్రార్థనకి? ఇవి దూరుతున్నాయి, నీ ఫలితం లేదు. నేర్చుకోవాలండి. దేవుడి దగ్గర నేర్చుకున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. సాక్ష్యం చెప్పి వచ్చానంటే చాలు దెబ్బలే. నాకు చర్చికి వెళ్ళి వచ్చానంటే దెబ్బలే. మానేలేదు. ఆ మహాదేవుని వదలలేదు. నన్ను ఈరోజు పెంచుతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వారి వల్ల అవ్వట్లేదు, గుమ్మంలోకి రానివ్వట్లేదు. దేవుడి కార్యాలు ఎలాగ ఉన్నాయి? మన కంటికి కనబడవు, చెవుకు వినబడవట. బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మన కంటికి కనబడవు, చెవులకి వినబడవు. అలాగ జరగాలంటే నువ్వు ఎలాగ ఉండాలి? తిన్నగా ఉండడం నేర్చుకోవాలి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం. దావీదు చెప్తాడు చూడండి, 139 చివరి వచనాల్లో, 139 చివరి వచనాల్లో దావీదు చెప్తాడు. దావీదు కీర్తనలు, దావీదు 39వ అధ్యాయం చివరి వచనాలు. దేవా, నా యందు నీకు ఆయాస్కరమైన మార్గం ఏదైనా ఉందా? చదువు. నేను దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొను. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమును నన్ను నడిపించుము. అదండి, ఒక సేవకుడు ఒక మాట చెప్తున్నారు. ఏ రోజు పాపమట ఆ రోజే కడిగేసుకోవాలట. ఏంటండి, మనిషి ఎప్పుడు పాపం చేస్తాడు. ఎక్కువ మాట్లాడారనుకోండి, అందులో ఏముంటుందని రాశాడు? దోషము. ఒక ఆలోచన వచ్చిందనుకోండి, అందులో ఏముంటుంది? పాపము. దేవుడికి విరోధం చెయ్యక్కర్లేదు. నీ హృదయం దేవుడికి ఏమని దేవుడు చెప్తున్నాడు. అందులో నువ్వేముంచుకున్నావు? ఇటువంటివన్నీ ఉంచుకున్నావు. కాబట్టి ఏముంది? నీలో పాపం ఉంది. అది పెరిగిపోకుండా ఉండాలంటే ఏ రోజు కీడు ఆ రోజే తీసేసుకోవాలి. క్షమించు. ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించి. మాట్లాడే నేను ఎక్కువ, నన్ను క్షమించు. లేకపోతే నా హృదయంలోకి ఈ ఆలోచన వచ్చింది, నన్ను క్షమించు. నన్ను నిత్య మార్గంలో నన్ను నడిపించు అని మనం అడగాలి. ప్రతిరోజు ప్రార్థన కడుక్కోవాలి. అందుకే ఒక బలిపీఠాన్ని దేవుడు మన మధ్యలో ఉంచాడు. ఆయన యొక్క శరీరము, ఆయన రక్తము. ఏ రోజైతే తండ్రి చేతుల్లోకి వెళ్ళిపోతుందో ఆ రోజు ఎత్తబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా కళ్ళు మూస్తే అక్కడ ఉంటాం. ఆ క్షణంలో పాపం చేయకూడదని అందరినీ సిద్ధపరచడానికి ఇప్పుడు ఆయన బలిపీఠాన్ని మన మధ్యలో ఉంచారు. ఆయన శరీరాన్ని, రక్తాన్ని ఇచ్చాడు. తండ్రి చేతిలోకి వెళ్ళిపోతే చాలు, ఇక పాపానికి క్షమాపణ లేదు. ఎత్తబడ్డమే. కనురెప్ప పాటలు అందరూ రెడీగా ఉన్నారా? మీరందరూ రెడీగా ఉన్నారండి? మీరందరూ రెడీగా ఉన్నారా? చూస్తారా? పర్వాలేదు, బాగానే ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు, మీరు బాగున్నారు. ఇచ్చేస్తాడు తండ్రి. ఇచ్చిగానే ఆయన ఏం చేస్తాడు? ఎత్తుకెళ్ళిపోతాడు. ఆ గడి కొరకు ఇక్కడ పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఏంటండి, ఇటుతటు మారుస్తూ ఉంటే కుదరదు. నాకు ఇష్టం కాబట్టి, ఇతనంటే ఇష్టం కాబట్టి అతను పాపం చేస్తున్నా అతను నాకు ఇష్టం అంటే అది కుదరదు. అది దేవునికి ఇష్టం లేనిది నువ్వే ఇష్టపడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు అనుకున్నాడు, నా కొడుకు చనిపోకూడదు. కొడుకు అయితే తండ్రిని చంపుదాం అనుకుంటున్నాడు.
తండ్రి ఏం కోరుకుంటున్నాడు? చనిపోకూడదు. అందుకే వాళ్ళు ఏమంటారు, దావీదు దగ్గర ఉన్న జన సమూహాన్ని అంతటిని తీసుకెళ్ళిపోయాడు. ఇసుకలాగా తయారయ్యారు అబ్షాలోం దగ్గర, ఇసుకలాగా తయారయ్యారు అబ్షాలోం దగ్గర. ఆఖరికి ఏమన్నాడు, నా కుమారుని జ్ఞాపకం చేసుకోండి అని అక్కడ ఉన్న సైనికులు పంపుతాడు, చెప్పి పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు దేవునికి హృదయానుసారుడు, దెబ్బ తగలనివ్వడం అతనికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇసుకలాగున్నాడు, ప్రాణభయించో. ఎవరు పరిగెడుతున్నారు? దావీదు పరిగెడుతున్నాడు. దావీదు పరిగెట్టి కొండెక్కిపై స్తుతిస్తున్నాడు. దేవుడు దిగాడు దావీదు పక్షంగా. ఏంటండి, అక్కడ తారుమారు చేసేసాడు దేవుడు. కాబట్టి జీవితంలో జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి అండి. చనిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు దావీదు. అయ్యో నా కుమారుడా అబ్షాలోమా అని ఏడుస్తున్నాడు. ఇంట్లోంచి బయటికి రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు, మేము అందరం చనిపోయిన పర్వాలేదు, నీ కుమారుడు బ్రతికితే చాలు, బయటికి రా అని అప్పుడు వాళ్ళు పిలిస్తే అప్పుడు బయటకు వచ్చారు వాళ్ళు. కాబట్టి నేర్చుకోవడం, బైబిల్ నేర్చుకోవాలి, బైబిల్ చదవాలి, దాని ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలి. ఇది దేవుడు ఇష్టపడే జీవితం. నువ్వు ఇక్కడ ఉండిపోవాలనుకుంటే నీ ఇష్టం. పరలోకం వెళ్ళాలంటే మాత్రం ఇష్టపడకూడదు. తల్లిని ఇష్టపడకూడదు, తండ్రిని ఇష్టపడకూడదు, వాళ్ళు చెడ్డ మాటలు చెప్తే వినకూడదు, తల్లిదండ్రులు చెప్పినా వినకూడదు. అలాగే పిల్లలు తల్లిదండ్రులు చెప్తే పిల్లల మాట వినకూడదు. మారు మనసు లక్షణాలు వేరేగా ఉంటాయి, ప్రత్యేకంగా ఉంటాయి. నీవు నేను పిలుస్తున్నాను. జబదయ్య కుమారులు పిలిస్తే ఏం చేశాడు జబదయ్య ఏం చేశాడండి? అలాగా ఉండిపోయాడు. అలాగా పిల్లలు వెళ్ళిపోతుంటే అలా చూస్తున్నాడు. వలలే వదిలేశారు, వలలు వదిలేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళమనే చెప్పారు. మంచి తల్లి జబదయ్యకు యోహాను తల్లి ఇంట్లో పెట్టి దేవుని వాక్యం కొరకు బోధించేది, ప్రార్థన చేయటం కొరకు బోధించేది. అందుకే ఆవిడ ఏం చెప్పింది? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి నీ కుడివైపున ఒకరిని ఎడమవైపు పెట్టుకోమంది ఏంటి. అప్పుడు అంటున్నారు ఆయన, నేను చేసేది వాళ్ళు చేయలేరంటే మేము చేస్తామంటారు వాళ్ళు. నిజంగానే హతసాక్షులు అయిపోయారు. యేసు ప్రభు వారు పరిశుద్ధుడు, ఆయన సిలువలో ప్రాణం పెట్టారు. ముందు ఏంటండి, యాకోబు ఏమైపోయాడు? చంపబడ్డాడు. యోహాను కూడా చంపేద్దామని వెతుకుతారు వాళ్ళు ప్రాణాలు అక్కడ పెట్టారు, కానీ దేవుని మాట విన్నారండి. ఎంతమంది అండి మీలో వింటున్నారు? ఏదైనా వస్తే భయం ఏంటండి, అబద్ధాలు మోసాలు అన్యాయాలు ఆడే వాళ్ళ కోసం చెప్తారు, కానీ ఇది తప్పు తప్పు తప్పుని చెప్పాలి. అలా చెప్పకపోతే యెహోవాకు హేయులు. కాబట్టి ఈ విషయాలు గమనించుకోండి. మీ జీవితాలు ఎలా ఉన్నాయో వాక్యంలో పెట్టుకోండి. రాజులుగా చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగండి, నాకు ఈరోజు తినడానికి తిండి లేదు, ఎలాగైపోతాను నేను రాజుని మీరు చెప్తున్నారు కానీ అంటారు. అవుతారు. దేవుని మాటే నిజం. నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తే ఏమవుతావు? బైబిల్ చెప్తుందండి, ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకు నేల నుండి దరిద్రుల్ని, పెంట కుప్పల మీద ఉన్న దరిద్రుల్ని ఏమేం చేస్తాడు? సింహాసనం మీద కూర్చోబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇదే మాట వినడం నేర్చుకోవాలి. ఎవ్వరు మాట, ఒకవేళ సేవకులైనా తప్పు చెబితే వినకండి. అది ఎవరు చెప్పినా సరే, అమ్మ మీరేంటి ఇలా చెప్తున్నారు, ఇక్కడ బైబిల్ ఇలా ఉంది కదా అని అడగండి, మంచిది. అప్పుడు తప్పు అయితే తప్పు అని ఒప్పుకుంటే మంచిదే, దేవునికి మహిమ కలుగునుగా. లేకపోతే మంచి వాళ్ళు కారు. అందుకే నేను ఏం చేస్తాను ఏంటండి, కొద్ది మంది అయినా చాలు పరలోకంలో వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలి. చిన్న మందా భయపడకుడి. నా వాగ్దానం ఏంటండి, సంగమై మహాసంగమై అక్కడికి వచ్చును, స్వరం వినబడ్డది. నీ దేశం వివాహితమవుతుంది. అది నాకు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందామండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. ఎస్తేరు గ్రంథం, అక్కడ హామాను ఎలా జాగ్రత్తగా ఉన్నాడో, జాగ్రత్తగా హామాను. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు మొద్దికే యొక్క మాటలు స్థిరపడను లేదో చూతుమని దాన్ని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయి జాలని వారితో చెప్పి ఉండెను.
మొర్దెకై వంగకయు నమస్కరింపకై ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణం మాత్రము తీట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని ఆశ్వరేషు యొక్క రాజ్యమందంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించును. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు ఈయన? ఎక్కడున్నాడు ఈయన? రాజు గుమ్మం దగ్గర ఉన్నాడు. ఆయన రాజు దగ్గరే ఉన్నాడు. హామాను రాజు దగ్గర ఉన్నాడు, రాజు గుమ్మం దగ్గర ఉన్నాడు మొర్దెకై. దేవుడు ఎలా తన జీవితాన్ని తిప్పేశాడు. చంపుదామని వెళ్ళినటువంటి వ్యక్తిని గణపరచమని దేవుడు చెప్పాడు. చూసారా? చంపేస్తాం నిన్ను అనుకొని ప్రజలెవరు? స్వల్ప విషయం అనుకున్నాడు. చూసారా? దేవుడు ప్రతి నిమిషం మొర్దెకైని వెంటాడుతున్నాడు. మొర్దెకై ఎస్తేర్ని వెంటాడుతున్నాడు. ఎందుకు? యూదులందరూ చనిపోకూడదు, తన ప్రజలు చనిపోకూడదు. దేవుడి యొక్క ఉద్దేశాలు వేరేగా ఉంటాయి. మనం అనుకుంటాం ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగవలసింది కదా, ఇందులో ఇంత డబ్బులు వచ్చేయాలి కదా, మేము గట్టిగా అయిపోవాలి కదా, ఈ లోకాన్ని మేము ఏలాలి కదా, ఇలా జరగాలి కానీ ఇలాగెందుకు జరిగింది అంటారు. తిన్నగా ఉంటే మొర్దెకై జరిగినట్టే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్తేరుకి మొర్దెకై ఎలాగ జరిగిందో అలా జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారు? ప్రార్థన చేస్తూనే ఉంటారు. వాళ్ళ జీవితాలు ఎందుకు జరగవు? కేంద్రం సరిగ్గా ఉండాలి. కేంద్రం సరిగ్గా లేకపోతే ప్రజలకి సహాయం అందదు. ఏంటండి? సరి చేసుకోవాలి. అందుకే 12 మందిని శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చాలామంది జనసమూహము యేసుప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతుండేవారు. కానీ సమూహం ఎక్కడున్నారు? యేసుప్రభుతో ఎంతమంది ఉన్నారు? 12 మందే ఉన్నారు. 12 మందే ఉన్నారు. మిగతా సమయాల్లో వాళ్ళు వచ్చేవారు కాదు. ఎక్కడైనా యేసుప్రభు వచ్చారంటే ఈ జబ్బు ఉంది పోతుంది, ఈ కష్టం ఉంది పోతుంది, ఈ అనారోగ్యం ఉంది పోతుందని జనసమూహమే వచ్చేవారు. అది అయిపోయాక ఆయనతో ఉన్నోళ్ళు ఎవరు లేరు. అయితే ఆయన కూడా ఇష్టపడేవాడు కాదు. కొండెక్కిపోయి తండ్రితో ఉండడానికి ఇష్టపడేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేనికి ఇష్టపడ్డాడు? తండ్రితో ఉండడం ఇష్టపడ్డాడు. రాత్రంతా ప్రార్థన, పగలంతా అద్భుతాలు ఆయన జీవితంలో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నేర్చుకోవాలి. ఎవరున్నారు? 12 మంది శిష్యుల్లో యోధా పోయాడు, మత్తయి వచ్చాడు. మరలా శిష్యులు దేవుని కార్యాలు చూసి ఆయన నిజంగా చనిపోయి లేచాడని నమ్మి ఈయన ఏదైనా చేస్తాడని అప్పుడు నమ్మకం వచ్చింది వాళ్ళకి. మేము చచ్చిపోయినా పర్వాలేదు కానీ మేము సువార్త చేస్తామని భయపడకుండా సువార్త చేయడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. మధ్యలో ఎవరు వచ్చారు? స్టెఫెను వచ్చాడు. మధ్యలో ఎవరు వచ్చారు? పౌలు వచ్చాడు. ఏంటండి? వాళ్ళు కూడా ఒక అద్భుతం చూసి దేవుని స్వరం విన్నాడు. అంతే, పౌలు మారిపోయాడు. దేవుని స్వరం విన్నాడు, మారిపోయాడు పౌలు. సౌలు పౌలుగా మారాడు. అప్పుడు దాకా ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి మమ్మల్ని అందరం చంపడానికి వచ్చినటువంటి వ్యక్తి. భయపడ్డారు కూడా, నిజం చెప్పినా భయపడ్డారు వాళ్ళు. కొంతమంది చెప్తున్నారు ఈయన మారిపోయాడు, దమస్కులో దేవుడు అతన్ని దర్శించాడని. దేవునికి మహిమ కలుగునుగా. జీవితాల్లో దేవుడు దర్శించాడా? మీ జీవితాల్లో దేవుని దర్శనం ఉందా? విన్నారా దేవుని మాట? దేవుని కొరకు బ్రతుకుతున్నారా? దేవుని కొరకు బ్రతుకుతున్నారా? దేవుని కొరకు బ్రతికితే మీరు కాపాడబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. మనం చూస్తున్నాం, ఆహాబు ఏంటంటే యెహోషాపాతు రాజు భయంకరమైన యుద్ధ సమస్య వచ్చేసింది. భయంకరమైన సమస్యలో యెహోషాపాతు రాజును కాపాడాడు. ఆఖరికి ఆహాబు అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు జరిగించిన ఆహాబు చనిపోయాడు. నీతిమంతుడు కొట్టి యుద్ధానికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నీతివంతుడు చూస్తున్నాడండి మన జీవితాలని. ఆ యథార్థవంతుడు, ఆ నిత్య నివాసి చూడాలి మన జీవితాలని. మనుషులు కాదు, మనుషులు నిన్నేమీ చేయలేరు. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమీ చేయలేరు. నీకు చావు దగ్గరికి వచ్చిందా, చేమ కుట్టేసిందంటే అది పెద్ద పుండు అయిపోతుంది. చేమ ఎంత? ఇంతే. ఎందుకు నువ్వు సావాలి? చావు లేదా? అలాంటి తేలు పాములు కుట్టినా నీకేమవదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 100 మంది వచ్చి నీ ఒంటి మీద దెబ్బలు కొట్టినా నీకేమవదు, నీకు నొప్పి ఉండదండి. చాలామంది చావుకు భయపడతారు. క్రైస్తవుడని నిజంగా జీవిస్తున్నాడు భయపడ్డు. ఆ నిమిషంలో ఏమైపోతాం అని అనుకుంటాం. తర్వాత దేవుని వాక్యం గుర్తొస్తుంది. గుర్తొచ్చిన తర్వాత ఏమవుతుంది? నాకేం అవ్వదు. మరణపు అంచుల దాకా వెళ్ళాను అనేక సార్లు. దేవుడు తిరిగి వెనక్కి తీసుకొచ్చాడు.
ఈరోజు కథం అయిపోద్దాను అనుకున్నారు చాలాసార్లు. ఏంటండి, కానీ అవ్వలేదు. ఇంకా బ్రతుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా బ్రతుకుతాను. దేవుడే బ్రతికిస్తాడు ఆయన పని కోసం. నేర్చుకోవాలి. ఇక్కడ ఏం చేశాడు హామాను? అతను అక్కడ ఉన్నాడు, రాజు దగ్గర ఉన్నాడు. నన్ను ఏమైనా చేసేస్తారని భయపడలేదు, దేవుడికి భయపడ్డాడు. తల వంచలేదు, నమస్కరించలేదు. ఎవరు చనిపోయారు చెప్పండి? ఎవరు చనిపోయారు? హామాను చనిపోయాడు. మొర్దెకై చావలేదు. మొర్దెకై ఎక్కడ ఉన్నాడు? రాజు మంత్రి అయ్యాడు. తన యథార్థమైన జీవితం, తన కన్నీళ్ళు, తన కష్టం దేవుని పాదాల దగ్గర వంపాడు. యథార్థంగా వంపాడు. రాజుగా చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రపంచం అంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం 120 సంస్థానాలు అందరూ కూడా మొర్దెకైకి భయపడేవారు. మొర్దెకై మాట వినేవారు. అనేకులు అటు నుంచి ఇటు మార్చబడ్డారు. మొర్దెకై దేవుని సేవించారు. నీ జీవితం అలాగ ఉండాలి. అందాక శూన్యంగా ఉందా? ఉన్నాయి శూన్యంగా ఉంటే ఆ దినం కొరకు కనిపెట్టు. దేవుడు మాట కొరకు కనిపెట్టు. ఆయన ఏం చేస్తాడు ఎదురు చూడు. ఆయన మాట కోసమే నిలబడు. దేవుడు నేనేం చేస్తాడు? ఇలాగ ఉన్నావా, నిన్ను ఇలా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఇలాగున్నోళ్ళని ఇలా చేస్తాడు. నాకు అనుభవాలు తల దించుకునేదాన్ని. ఎంత భయంకరమైన సమస్యలకి తల దించుకున్నాను, తప్పు చేయకుండా. దేవుడు నా తల ఎత్తే ఉంచాడు. ఇప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడికి వెళ్ళాను నేను ఇంత పొరపాటు చేశాను ఎవరైనా చూపిస్తే వాళ్ళు పని చేస్తాను నేను. ఏంటండి, ఇంత చూపిస్తే అబద్ధాలు ఆడితే మనం ఏం చేయలేము. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. హామాను ఏం చేశాడు? దండం పెట్టలేదు, తల వంచలేదు, నిలబడే ఉన్నాడు. అందరూ అంటున్నారు ఒకసారి దండం పెట్టి అయ్యా, ఒకసారి పెట్టి. అందరూ అంటున్నారు చుట్టూ ఉన్నవాళ్ళు. వాళ్ళ మాట వింటే ఎలాగా, వాళ్ళ మాట వింటే ఎలాగా? దేవుడి మాట వినడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడైనా మా ఇంటికి వెళ్ళామనుకోండి, మా తమ్ముడు మ్యారేజ్ అవుతుంది ఒకరోజు. అందులో మా అన్నయ్య వాళ్ళ అత్త మీద మా అమ్మగారు చనిపోయారు. ఆవిడ మీద పడినట్లుగా మేము అప్పుడు ప్రభువుని నమ్ముకున్నాం. నేను బాప్తీసం పొందాను. పిల్లలు చిన్నోళ్ళు. అందరిని వదిలేసింది. పెళ్ళికి వచ్చిన వాళ్ళని అందరినీ వదిలేసి శాంత అని పిలిచి నాకు దండం పెట్టి ఉంటుంది. చూసారా? వాటికి తెలుసు ఎక్కడ పరువు తీస్తే బాగుంటుందో అని. మా తమ్ముడు అని ఒకసారి పెట్టి అంటున్నాడు. ఈ పిల్లలు కానీ పెట్టమంటారేమో, వీళ్ళు ముందు మీరు బయటికి వెళ్ళిపోండి అని పంపిస్తాను. ముగ్గురిని పంపించి నేను పెట్టను. ఏంటి ఇన్ని దెబ్బలు కొట్టి ఇన్ని హింసలు పడుతూ నువ్వు ఎక్కడున్నావు చెప్తావా అన్నాను. ఎక్కడున్నావు చెప్పు, అసలు నువ్వు ఎక్కడున్నావు చెప్పు అంటే ఏమంటుంది? ఇంకా ఏడుస్తుంది. ఇంకా పెద్ద నోరు ఏడుస్తుంది. వీళ్ళందరూ కలిపి చూస్తున్నారు. నాకా చూస్తున్నారు, ఆవిడకాయ చూస్తున్నారు. నేను మాత్రం దండం పెట్టలేదు. నువ్వా దేవుడివి? అసలు చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారండి? బలవంతంగా చనిపోయిన వాళ్ళు ఎక్కడుంటారు? అగ్నిగుండంలో. మనకు తెలిసిన ప్రకటన గ్రంథంలో ఏచండి. అయితే మా అమ్మ నా కోసం చనిపోయింది, బెంగ పెట్టుకొని చనిపోయింది. ఒక్కసారి మనకు దెబ్బలు కొట్టుకోవడాలు ఇలాంటివి ఏం అలవాట్లు లేవు. ఎప్పుడైతే చూసిందో ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుని ఇన్ని బాధలు పడుతుందా అని ఆవిడ హృదయంలోకి వచ్చేసి 3 నెలలకి చనిపోయింది. మా నాన్న కూడా అలాగే చనిపోయాడు. కానీ వారికి దేవుడు లేడు, రక్షణ లేదు. ఆఖరికి నేను దండం పెట్టలేదు. అదే సమయంలో ఒక ఆమె ఏమైంది, నా వాచి ఒకటి తీసుకెళ్ళిపోయింది. తర్వాత ఇంకా మా మర్ది గారి చోబిలో డబ్బులు బంగారం ఉంటే అది కూడా తీసుకెళ్ళిపోతే నేను ప్రార్థన చేస్తే వాళ్ళు చుట్టమే ఎక్కడ బ్లౌజ్ జాకెట్లో పెట్టించుకున్నట్టు నాకు కనబడదు. ఈ మాట నేను ఊరుకోలేక మా చెల్లికి చెప్పాను. ఆవిడ ఏం చేసింది, అలా ఆయనకి చెప్పింది. మా ఇంటికి వచ్చిన వాళ్ళు మీరు ఇలాగ అంటారా అని అతను ఎప్పుడైతే అన్నారో వీళ్ళు నాన్న లేస్తారు నా మీద, ఇలా చెప్తావా నువ్వు అని. నేను వదలలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా దేవుడు నిజమైన దేవుడో కాదో తెలియాలి వాళ్ళకి. ఇంటికి వచ్చాను, ప్రార్థన చేశాను. 3 నెలలు అయ్యేసరికి నా వాచి ఆవిడ పెట్టుకోవడం చూశారు ఒకరు. చూశారండి. ఎప్పుడైతే చూసాడో మా మర్ది గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఏది వాచి అని అడిగారు. వాచి ఇచ్చేసింది. బంగారం డబ్బులు ఏడు చేసావనంటే అమ్మేసుకున్నాను, ఖర్చు అయిపోయి అన్నది. దేవుడు గొప్పోడు. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను చాలా మాట్లాడిన వాళ్ళు
మళ్ళీ నేను వెళ్ళాను, మళ్ళీగా నన్ను ఏమని అంటారేమో అనుకున్నాను. అనుకునేసరికి మా మరిది గారు దూరం నుంచి చూసి దండం పెడుతున్నాడు. ఎందుకు? దేవుడు నాకు చూపించాడు ఆవిడ దగ్గర ఉన్నాయని. దేవునికి మహిమ కలుగునుగా. ఇలాంటి అనేకమైనవి జరిగాయి, ఒకటే కాదండి, అనేకమైనవి జరిగాయి. దేవుడు గొప్పోడండి. అంతమందిలో నేను ఆవిడ దండం పెట్టిస్తే దేవుడు ఎంత బాధపడతాడు, ఎంత బాధపడతాడు నా నుంచి. ఇటువంటి మాత్రం చేయకండి. చాలామంది ఆలకాసే వెళ్తారు, వాళ్ళ మాటలే వింటారు. ఇక్కడ సత్యం ఇక్కడ ఉందని చెప్పినా సరే వాళ్ళది నిజమండి, వాళ్ళది తప్పులు కప్పేస్తారు, వీళ్ళు తప్పులు కప్పేస్తారు, అవతల ఎత్తి చూపిస్తారు. తప్పు చేస్తున్నావు నువ్వు. ఈ విషయాలు గమనించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హామాను ఒప్పుకోలేదు, దానియేలు ఒప్పుకోలేదు, యేసేపు ఒప్పుకోలేదు పాపం చేయడానికి. దేవుడే కావాలన్నాడు, పరాయి దేశంలో అన్నాడు. అలా నిలబడ్డారు. వారు రాజులయ్యారు. గుట్టుగా ప్రార్థన చేసుకున్న ఎస్తేర్ని దేవుడు రాణిగా చేశాడు. ఆ యూదులందరూ రక్షించబడడానికి కారకురాలు అయ్యింది. ఒక వ్యక్తులు కొంతమంది నీ వల్ల బాగుపడాలి, నేను బ్రతికున్నానంటే కొంతమంది జీవితాలు బాగుపడాలి. ఇది నిర్ణయం చేసుకోవాలి. పాపం కోసం వెళ్ళిపోకూడదు. పాపము, దాసత్వం, బానిసలు ఏంటండి, సంఖ్యలు, పాపంలో ఇన్ని ఉన్నాయి. వరుసపెట్టి చెప్పడానికి మనకు సమయం చాలదు. ఇన్ని దాగున్నాయి. పాపం ఎప్పుడైతే చేయకుండా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావో ఆశీర్వాదాలు, దేవుని ఆశీర్వాదాలు అన్నీ నీలోకి వచ్చేస్తాయి. అది రావాలంటే నిలబడరాను. నీ మాటలు సరిగ్గా ఉండాలి. నీ విశ్వాసం నిష్కపటమైంది ఉండాలి. నిష్కపటమైన కన్యక ఎస్తేరు, నిష్కపటమైంది రూతు. చూసారని ఇంకా చాలామంది, దెబోరా, వీళ్ళు రాజ్యాలు జయించారు. ఆడవాళ్లే కానీ రాజ్యాలు జయించారు. రాజులకి తల్లి అయ్యింది ఎవరు? రూతు. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎదురు చూసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చేసింది. తన గర్భంలోంచి ఏమొచ్చాడు? యేసు ప్రభు సృష్టికర్త వచ్చాడు. అటువంటి మూలకారకురాలు రూతు. ఈ విషయాలు గమనించుకోండి. నిలబడ్డం నేర్చుకోవాలి. కష్టమే. అటువైపు చూడకండి, ఇటువైపు చూడండి, యేసయ్య వైపు. మీ జీవితాలు బాగుపడతాయి, పైకి వస్తారు, మీరు ఆశీర్వదించబడతారు దేవుని వైపు చూస్తే. రాజకీయాలు నేర్చుకున్నారా? ప్రమాదంలో పడ్డారే. రాజకీయాల్లో మీరు ఎప్పుడైతే ఉన్నారో భయంకరమైన ప్రమాదాల్లో మీరు ఉన్నట్టే. ఇది మాత్రం గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు నాశనమే, దాని అంతం నాశనమే, కానీ జయం రాదు. దేవుని వైపు చూసిన వాళ్ళందరూ బ్రతికారు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవండి. మీరు బ్రతికారు. వాళ్ళ ప్రాణాలు పెట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. కొంతమంది భూలోకంలో దేవుడు ఉన్నాడని చూపించారు చాలామంది. ఈ జీవితాలు నేర్చుకోవాలి, కానీ ఆ జీవితాలు నేర్చుకోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జీవమైన ఆయన జీవిస్తున్నాడు. నీ కాడ ఎంత డబ్బు ఉంటే, నీ ప్రాణం పోతే ఏం చేసుకుంటావు? నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే నీ ప్రాణం పోతే నువ్వేం చేసుకుంటావు? యవన పాలు అవుతుంది అది. ఇక్కడ అన్ని భయంకరమైన పనులు చేసి సంపాదించి ఏంటండి, చూసారండి, ఏదో సామెత ఉంటుంది, పొరులు పాలు అయిపోయిందంట. అది బైబిల్లోనే ఉంది. బైబిల్లో 49వ అధ్యాయం చూసుకుందాం ఒకసారి. కీర్తన గ్రంథంలో బ్రతకడం నేర్చుకోవాలి. 49వ అధ్యాయం 8వ వచనం. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది అన్నిటికీ నీతి ఎరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనపడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచునని, తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకుందరు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటలను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. వారి పాతాళంలో. చాలు నైనా, చూస్తున్నారా? ఇది దేవుని మాట. వారి మాటలను బట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారు? అక్కడ స్వాత్యాస్య పూర్ణులను వారి నోటి మాటలను బట్టి వారు అనుసరించి వారికి ఇదే గతి. వారిని అనుసరించి వారు వాళ్ళలాగా మేమైపోతాం, వీళ్ళలాగా మేమైపోతాం. ఇది కాదు.
ఇది కాదు. నీకోసం ప్రత్యేకమైన ఉద్దేశం, మీ అందరి కోసం ఒక్కొక్కరు జీవితాలు తిన్నగా జీవించిన వాళ్ళకి, పరిశుద్ధం కోరుకున్న వాళ్ళకి ఏంటండి, నాకెవరూ లేరు ఏడుస్తూ ఉంటారు ఒక్కొక్కరు. నీకెవరూ లేకపోవడమే మంచిది. వాళ్ళందరూ ఉన్నారంటే ఈ ప్రార్థన ఉండదు, దేవునితో సహవాసం ఉండదు. ఉండాలి మంచి మనుషులతో, మంచిగా ప్రార్థన ఏంటంటే మంచి మాట్లాడుకోవడం, మంచి మనుషులతో సహవాసం చేసి మంచి మాటలు మాట్లాడుకోండి. ఎంతసేపు అయినా మంచిదే. కానీ వాళ్ళు జీవిస్తున్నట్టు నేను జీవిస్తాను, నాకు వద్దు బాబోయ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే కావాలి. చెప్పండి, దేవుడే కావాలి, దేవుడే కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం అండి, ఆనందం అందరూ ఎవరిస్తారు? కొని సంతోషం, ఆనందం, సమాధానం, మనశ్శాంతి ఎవరిస్తారు? ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు, దేవుడు ఇస్తాడు. అది ఉన్నదంటే దేవుని కలిగి నీవు ఉన్నావు. ఇది నేర్చుకోవాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. మీ హృదయాల్ని దేవుని వాక్యం ఏలేలా చూసుకోండి. పాపం వైపు తిరక్కండి. నాకు జనం కావాలి, నాకు మనుషులు కావాలి అనుకోకండి. ఎవ్వరు వద్దు. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తుంది. మా హృదయమందు ఆసీనుడా నీకు వందనాలు. సింహాసనాసీనుడు తండ్రి, మా కొరకు, మా పాపాల కొరకు సిలువ మీదకు వచ్చిన దేవుడు. దేవా, నిన్ను మన్నిస్తూ, నీ మాటను గౌరవిస్తూ, నాయన మా పాపాలు క్షమించబడేలాగా దేవా మా జీవితాలు సరిచేసుకుంటూ నీ సన్నిధిలోకి రావడానికి మీ నానా విధములైన కృపలు మా మీద విడుదల చేయండి. ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళకి విడుదల చేయండి, ధైర్యం దయచేయండి. నేను దేవునికి భయపడతానన్న ధైర్యం వాళ్ళకి దయచేయండి. మనుషులకు భయపడకుండా సహాయం చేయండి. ఏ రాజు ఒక మనిషిని విమోచించలేడు తండ్రి, ఇది తెలుసుకోవడానికి సహాయం చేయండి. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, యోగ్యత అర్హత లేని వారమే నీ నామాన్ని ఎప్పుడైతే ఒప్పుకొని నాయన పాపాన్ని విడిచిపెట్టి నిన్ను కలిగి జీవిస్తున్నాము ప్రభా, నాయన నీ సిలువ రక్తంతో కడగబడ్డాము నాయన, నీ కుమారులు కుమార్తెలుగా చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. జీవాధిపతి నీకు వందనాలు. మీ దయగలిగిన హస్తం మా పైన ఉంచండి. దేవవాక్యం ఎత్తుకెళ్ళిపోకుండా సహాయం చేయండి నాయన. నీకు వందనాలు నాయన, సహాయం చేయండి తండ్రి. నాయన, ప్రతి బిడ్డతో మాట్లాడండి, మారు మనసు దయచేయండి దేవా. మరి ముఖ్యంగా యవ్వనస్తులతో మాట్లాడండి నాయన. నాయన, నేను చేస్తుంది తప్పా రైటా నాయన, నీ ముందు పెట్టుకోవడానికి కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు దేవా. నాయన, మనుషులంటే ఇష్టం లేని వాళ్ళు దేవా ఒకలాగా మాట్లాడతారు, ఇష్టమైతే ఒకలాగా మాట్లాడతారు. ఈ మాటలు, ఈ తలంపులు నీ సన్నిధికి తీసుకురావు. ఇది మాత్రం తెలుసుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంతసేపు నాయన మాకు ఇచ్చిన మాటలు బట్టి మీకు వందనాలు. వారి హృదయ సీమలో ఏలేటట్లుగా సహాయం చేయండి నాయన. వారి హృదయం సింహాసనంగా చేసుకొని నీ మాటలు అందులో కూర్చోబెట్టుకోవడానికి సహాయం చేయండి. మీ దయా, జాలి, కనికరాలు మా పైన ఉంచండి దేవా. మీరే మమ్మల్ని నడిపించండి, అంత వరకు నడిపించండి దేవా. లోకము మీకు యోగ్యమైనది కాదని చెప్తున్నారు దేవా. మాకు కాకపోయినా పర్వాలేదు, మీరే మాకు కావాలి, సహాయం చేయండి. సైతాను యొక్క శక్తులన్నీ యేసు నామములో భూమి మీద బంధిస్తున్నాం, విడుదల దయచేయండి. యేసుక్రీస్తు నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.